హంద్రినీవా సుజల స్రవంతి పథకాన్ని నాబార్డు బృందం పరిశీలించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక హెచ్ఎన్సీసీ ప్రధాన కాలువను విస్తరించడం సహా లైనింగ్ పనులు చేపట్టింది. శ్రీశైలం ప్రాజెక్టుకు ముందుగానే వరద నీరు రావడంతో పనులు పెండింగ్ పడ్డాయి. రెండో విడతలో చేపట్టనున్న పనులకు నాబార్డు 950 కోట్లు మంజూరు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. So under agriculture related activities, we are supporting this lining of canal, widening of canal projects also. So today we have come here for appraisal field visit of the project that is submitted by Water Resources. So after the field visit and appraisal at all, it will be sanctioned. గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు ఫండింగ్ ఇస్తుంటుంది. దానిలో భాగంగా పోయిన సంవత్సరం హెచ్ఎన్ఎస్ కెనాల్ వైడనింగ్కి 1170 crores ఇచ్చాము. అదేవిధంగా ఇప్పుడు ఫేజ్ 2 కింద 950 crores ఇవ్వబోతున్నాం అనమాట. సో ఇది మొత్తం 4 జిల్లాలకి మేలు చేస్తుంది ఈ కార్యక్రమం. జీవో వచ్చిందో ఆ జీవోకి అనుగుణంగా మనం పనులు చేపట్టేదానికి మన గవర్నమెంట్ నుంచి నాబార్డు టీం పంపించింది వెరిఫికేషన్కు. సో ఈ నాబార్డు టీము ఫేజ్ 2 కింద 950 కోట్లు మనకు ఇస్తున్నారు. ఆ 950 కోట్లు దీన్ని లైనింగ్ మిగిలిన 70% లైనింగ్ని పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత ఎక్కడైనా స్ట్రక్చర్స్ కానీ ఏదైనా బ్యాంక్ రైజింగ్ కానీ అన్నీ కూడా ఫుల్ ప్రూఫ్గా చేసి 6300 క్యూసెక్లు తీసుకెళ్లేదానికి సిస్టమ్ రెడీ చేసేదానికి వచ్చారు. ఈ వైడనింగ్ లైనింగ్ చేసిన తర్వాత 8 గేట్లు అడిగారు. ఆ డిశ్చార్జ్ తీసుకునేదానికి సులభతరం అవుతుంది. బ్రిడ్జ్గా రిజర్వాయర్ కింద నిర్దేశించిన 61,400 ఎకరాలు పూర్తి స్థాయిలో డెవలప్ అవుతుంది. ఈ 250 కోట్లు ఇవ్వమని ఈ స్పెషల్లీ రిక్వెస్టెడ్ ఆర్ఓ గారు టు కన్సిడర్ అవర్ ప్లీ. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా మాకు ఆదేశించడం జరిగింది.